నమస్తే, వెల్కమ్ టు లియో. తండేల్ సినిమా వివాదం ఇప్పుడు వైసీపీ వాళ్ళు చాలా గట్టిగా ప్రచారం చేసుకుంటున్నారని చెప్పుకోవాలి. అయితే జగన్ హయాంలో మేము తీసుకొస్తే కనీసం మా గురించి ఈ యొక్క సినిమాలో పెట్టలేదని చెప్పి మాట్లాడుతున్నారు. అయితే వాస్తవాలు ఎవరి దగ్గర నుంచి నిరూపించాలి? ఎవరు చెప్తే ప్రజలు నమ్ముతారు? ప్రజలందరికీ కూడా తెలుసు, కానీ ఎవరు చెప్పాలో వాళ్ళతోనే చెప్పిస్తాను. దేశం బయట విషయాలు వైసీపీ ఏం చేయగలుగుతారు? రాష్ట్ర ప్రభుత్వం కదా, రాష్ట్రంలో ఏదన్నా ఉంటే ఇక్కడ చేయగలుగుతారు, కానీ ఇది దేశం దాటి మనుషులు పోతే ఏం చేయాలి? కేంద్ర ప్రభుత్వం చేయాలి. యాక్చువల్గా మన సెంట్రల్ గవర్నమెంట్ నేమ్ రావాలి సార్ గారికి మనం పొగడాలి. యాక్చువల్లీ మనం చిన్న పిల్లలు తెలుసు సార్, కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుంది. పాకిస్తాన్ దేశాలు ఎవరు చిక్కుపోయినా కేంద్ర ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుంది. చిన్న పిల్లడు తెలుస్తుంది. వీళ్ళంటే రాజకీయ ప్రకారంగా లబ్ధి పొందడానికి కొందరికి ముసలిళ్ళకి అవగాహన ఉండదు కదా సార్. కొద్దిగా వీళ్ళేంటంటే వాళ్ళు ఓడుకుంటారు, అంతే, తప్పదు. మరి అది ఇక్కడ వాళ్ళ వైఫ్ ఎవరైతే తండేలకు సంబంధించి హీరో హీరోయిన్ ఏదైతే క్యారెక్టర్స్ వేశారో వాళ్ళు నిజంగా పాకిస్తాన్కి సంబంధించినటువంటి వాళ్ళు పట్టుబడ్డారు, ఫిషర్మెన్స్. అక్కడి నుంచి వచ్చినటువంటి ఒక కథ ఇది. సో ఈ కథ మీదే తీసుకున్నారని చెప్పి వీళ్ళని నాగ చైతన్య అండ్ సాయి పల్లవి కూడా ఇద్దరు ఇంటర్వ్యూ చేసిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఇక్కడ ఆ కప్పులే మాట్లాడుతూ కొన్ని గొర్రెలకి అర్థం కావట్లేదు, అసలుకి వైసీపీ ఏం చేస్తుంది ఈ యొక్క విషయంలో, ఏదైనా ఉంటే కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుంది, కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తుంది, అందు గురించే సుష్మా స్వరాజ్ ఉన్నారు ఆ సినిమాలో అని చెప్పేసి అంటారు. అయితే గొర్రెలు అనేది మాత్రం ఇక్కడ ఖచ్చితంగా మీరు చూస్తే ఆవిడ అన్న మాటలు మళ్ళీ ఒకసారి మీకు వినిపిస్తాను. కేంద్ర ప్రభుత్వం చేయాలి. సో అది కొన్ని గొర్రెలకి అర్థం కావట్లేదని చెప్పి మాట్లాడుతుంది. నిజంగా ఆ గొర్రెలు ఎవరనేది ఏపీ ప్రజలందరికీ కూడా తెలుసు. అయితే దీని గురించి మాట్లాడడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వడ్లమణి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే మేడం, ఏది జరిగినా సరే అది మా వల్లే, మేం చేసిందే మంచి అని చెప్పుకుంటూ వాళ్ళు వెళ్తున్నటువంటి విధానం మనం చూసాం. కానీ వాస్తవం చెప్పాలంటే కేంద్ర ప్రభుత్వం తలుచుకొని సుష్మా స్వరాజ్ గారు ఏదైతే పట్టుబడ్డటువంటి యొక్క ఈ నాటు పడవల ద్వారా వెళ్ళినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ ఫిషర్మెన్స్ వీళ్ళని పట్టుకొని రావడం జరిగింది. ఇది సినిమాలో పెట్టారు, కానీ జగన్ ఎందుకు పెట్టలేదు అని చెప్పేసి మాట్లాడుతున్నాం. కానీ జగన్ తర్వాత ఏదో ఒక 5 లక్షలు ఇచ్చి ఒక ఫోటో దిగి దాని గురించి ఇప్పటికీ ఆ అమౌంట్ రిలీజ్ అయిందో లేదో కూడా తెలియని పరిస్థితి. సో ఇప్పుడు దీన్ని ప్రచారానికి వాడుకోవడాన్ని ఎలా చూడాలంటే, అంటే దీన్ని ప్రచారానికి ఏది అనర్హం కాదు అన్నట్టుగా వీళ్ళని చూడాలంటారా? దీని గురించి మీరు ఏం చెప్తారు? సర్వేరాళ్ళు మర్చిపోయారండి, చిక్కీలు మర్చిపోయారా, గుడ్లు మర్చిపోయారా, వాటి మీద ఆయన బొమ్మ. అందుకని మీరు అన్నారు కదా ఏది అనర్హం కాదా అని. ఎక్కడ మంచి జరిగితే అది వాళ్ళ ఖాతాలోకి వెళ్ళాలి, వాళ్ళు చేసినా చేయకపోయినా. ఇవాళ తండేల్ సినిమా చాలా మంచి విజయాన్ని సాధించిందండి. అంటే ఒక పల్లెకారుల జీవితాన్ని, ముఖ్యంగా మత్స్యకారులకు సంబంధించి, ఒక జంటకు సంబంధించి, అంటే ఆ వ్యక్తి ఎవరైతే ఉంటారో అతను పాకిస్తాన్ వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోవటం, అంటే వీళ్ళు నాటు పడవల్లో వెళ్ళి బోర్డర్ దాటి వెళ్ళిపోవడంతో అక్కడ కథ మొదలయ్యి ఈ హీరోయిన్ ఎవరైతే ఉన్నారో, అంటే సాయి పల్లవి అనుకోండి, ఆవిడ ఎట్లా పోరాడింది, అది సినిమా చాలా అద్భుతంగా వచ్చింది, మంచి హిట్ అందుకుంది. నాగ చైతన్య కెరీర్లోనే 100% లవ్ తర్వాత చాలా పెద్ద విక్టరీ ఇది. అందులో విదిన్ నో టైం ఇంచుమించు 100 కోట్లకి చేరుకుంటుంది, అంటే ఒక 4-5 రోజుల్లోనే. అయితే ఏది ఎక్కడ విజయాన్ని అందుకున్నా, లేదు ఎక్కడ ఏ మంచి పని జరిగినా, లేదు ఏదైనా ఒక గొప్ప క్రెడిట్ ఇంకెవరికైనా వెళ్ళిపోతుందన్నా, నేను అని బ్రహ్మానందంలాగా జగన్మోహన్ రెడ్డి వచ్చేస్తాడు. ఇప్పుడు అదే జరిగింది. ఇవాళ మీరు చెప్పినట్టుగా ఈ మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో, అంటే ఆ తండేల్ సినిమాలో ఉన్న హీరో హీరోయిన్స్ నిజ జీవితంలో ఎవరైతే హీరో హీరోయినో వాళ్ళు ఇవాళ ఒక ఇంటర్వ్యూ ఇస్తూ, ఏమండి వైసీపీ వాళ్ళు ఇలా అడుగుతున్నారు, జగన్మోహన్ రెడ్డి ఫోటో ఎందుకు పెట్టలేదు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గురించి ఎందుకు చెప్పలేదు, జగన్మోహన్ రెడ్డిని ఎందుకు ప్రచారానికి వాడుకోలేదని. అసలు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి పాత్రే ఉందండి. ఒకసారి దేశ సరిహద్దు దాటిపోయాక, బోర్డర్ దాటి వేరే ఒక దేశంలోకి వెళ్ళిపోయినప్పుడు, అది సముద్ర ప్రయాణం కావచ్చు, ఏ ప్రయాణం కావచ్చు, అది కేంద్ర ప్రభుత్వ అధీనంలోనే ఆ సమస్య సాల్వ్ అవ్వాలి. దానికి రాష్ట్రాలకి సంబంధం ఉండదు. రాష్ట్రాలు ఏం చేయలేవు. నిజంగా ఒకవేళ అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉండి జగన్మోహన్ రెడ్డి అన్న కేంద్రాన్ని రిక్వెస్ట్ చేశాడో లెటర్ చూపించమనండి, ఓకే, నిజంగా చేసుంటే. అంతా అయిపోయాక ఒక చెక్ ఇచ్చేసి ఒక ఫోటో దిగుతాడు. అది కాక ఈ ఇష్యూ జరిగింది కూడా 2018లో. అవును సార్, 2018లో మీరు వినండి అబ్బా, మేము అది ఎప్పుడు జరిగింది మాకు సంబంధం అక్కర్లా.
ఇప్పుడు మీరు ఎప్పుడో 30 ఏళ్ల క్రితంలాగా మీరు ఇవాళ చట్టాలు అమలు చేస్తున్నారు, మీరు ఏంటి నక్సలైట్స్ లాగా బిహేవ్ చేస్తున్నారు అన్నాడు ఇవాళ సజ్జల. అంటే కేసులు పెడితే ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే ఎంత రెలవెంట్గా ఉందో చెప్తున్నా. ఎందుకంటే కేసు ఎప్పుడో జరిగితే మీరు ఇప్పుడు ఆ కేసులు తవ్వకూడదు. కానీ గత ప్రభుత్వ హయాంలో మంచి జరిగితే మాత్రం వైసీపీ ప్రభుత్వ హయాంలో క్రెడిట్ వాళ్ళకి ఇచ్చేయాలి. అంటే వాళ్ళ న్యాయం చెప్తున్నాను మీకు, ఓకేనా? ఇవాళ సజ్జల మాట్లాడాడు అందుకని చెప్తున్నా. సో 2018 చంద్రబాబు నాయుడు హయాంలో జరిగితే సుష్మా స్వరాజ్ గారు అప్పుడు కేంద్ర మంత్రిగా ఉంటే, విదేశాంగ మంత్రిగా, ఆవిడ ద్వారా వీళ్ళు ఇంటికి వస్తే దాన్ని చంద్రబాబు నాయుడు గారు తన క్రెడిట్లో వేసుకోవాలా, తన ఖాతాలో వేసుకోవాలా. ఎందుకంటే ప్రచారం అవసరం లేదు, అక్కడ మనుషులు సజీవంగా ఇంటికి తిరిగి వచ్చారు. అది చాలా పెద్ద విషయం. అది కేంద్ర ప్రభుత్వం చేస్తే ఏంటి, రాష్ట్ర ప్రభుత్వం చేస్తే ఏంటి అనే జ్ఞానం ఆయనకుంది. ఇందులో బాధ్యత ఏమీ లేదు. కాకపోతే ఇన్ఫార్మ్ చేయటం వరకే ఆయన చేశారు. ఇట్లా వాళ్ళు తప్పిపోయారు, మీరు చెయ్యాలి అని ఒక న్యూస్ చెప్తారు వాళ్ళకి, లేదా ఒక లెటర్ రాస్తారు. దానికి కేంద్రం స్పందించింది, వాళ్ళు ఇంటికి వచ్చారు ఆనందంగా. ఇంటికి వచ్చాక 2019లో ఎప్పుడైతే వీళ్ళు వచ్చారో, ఎవరు వైసీపీ వాళ్ళు అధికారంలోకి, జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు, టక్కున వాళ్ళని పిలిచి 5 లక్షలు ఇచ్చేసి ఒక ఫోటో దిగిపోయి దాన్ని ఒక మ్యూజియంలో పెట్టేసుకున్నాడు. సో ఇది నా ఖాతా సుమా అని. దాన్ని ఎందుకు మీరు వాడుకోలేదని ఇవాళ వైసీపీ వాళ్ళు ఈ చిత్ర బృందాన్ని అడుగుతున్నారు, తండేలు చిత్ర బృందాన్ని. అయితే దానికి ఇవాళ వివరణ ఇస్తూ ఆ జంట ఏదైతే ఉందో, ఆ రోజు నిజంగా తండేలు ఎవరైతే ఉన్నారో సరంగు, అతని భార్య, ఇవాళ మాట్లాడుతూ, ఏమండి ఇది రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లో ఉండదు, కేంద్ర ప్రభుత్వం చేతుల్లో ఉంటుంది అంటే ఆవిడ క్లియర్ కట్గా భార్య, ఈరోజు సాయి పల్లవి వేసిన క్యారెక్టర్ అది, ఆవిడ అంటోంది ఈ గొర్రెలకి ఏం అర్థం కాదండి అని. ఏ గొర్రెలు? వైసీపీ గొర్రెలు. మీకు అర్థమైందా? ఇది మనం అన్న మాటలు ఏవి కాదండి. వాళ్ళు కష్టపడి వాళ్ళు అక్కడ అంటే పాకిస్తాన్కి వెళ్ళిపోయి బోర్డర్ దాటి వాళ్ళు అక్కడ సమస్యలు ఎదుర్కొని ఒక కేంద్ర ప్రభుత్వం ద్వారా వాళ్ళు మళ్ళీ తిరిగి తమ స్వదేశానికి, ముఖ్యంగా తమ రాష్ట్రానికి, తమ జిల్లాకు వచ్చి తమ ఊరికి వచ్చిన వాళ్ళు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పిన మాట. అయితే ఇక్కడ నాకు ఇంకొక ప్రశ్న ఉంది. ఏదైతే వాళ్ళకి మంచి అనిపిస్తే దాన్ని తీసుకోవడం, ఏదైతే వాళ్ళకి చెడు అనిపించిన దాన్ని వ్యతిరేకించడం, కానీ కొన్ని కోట్ల రూపాయలు వెచ్చించి తీస్తున్నటువంటి సినిమాల్ని కూడా హెచ్డి ప్రింట్తో నేను రిలీజ్ చేస్తానంటే బెదిరించడాలు, కానీ దీన్ని సమర్థిస్తారా వైసీపీ అంటే ఏం చెప్తారు? ఎందుకంటే లైలాకు సంబంధించినటువంటి ఈవెంట్లో కూడా మాట్లాడుతూ, అంతకుముందు నేను ఈ సినిమా చేయకముందు 150 మేకలు ఉండేవి, అది కాస్త 11 మేకలు అయిపోయి అన్నదాన్ని చిన్న పదాన్ని తీసుకొని దాన్ని ఆపాదించుకొని వాళ్ళకే వాళ్ళు భుజస్కంధాన్ని వేసుకొని గుమ్మడికాయలు దొంగ ఎవరంటే ఇలా చేసుకుంటూ వాళ్ళు తీసుకొచ్చారు. ఇక్కడేమో ఆవిడ కూడా గొర్రె అంటుంది. సో నిజంగా ఇప్పుడు సిగ్గు రాలేదా వైసీపీ కంటే ఏం చెప్తారు? అంటే ఇక్కడ రెండు తేడాలు ఉన్నాయి ఇక్కడ. అంటే వాళ్ళ దృష్టిలో ఇక్కడ ఇది సక్సెస్ స్టోరీ కాబట్టి వీళ్ళు గొర్రెలన్నా వాళ్ళు బాధపడరు. ఓకే, పోతే పోయిందిలే మన అన్నారని దులిపేసుకుని, ఇప్పుడు వాళ్ళ ఇదేంటి, మాకు కావాల్సింది మా ఫోటో, జగన్మోహన్ రెడ్డి ఫోటో, మాకు ఒక ప్రచారం. ఎందుకంటే ఇప్పుడు రేపు ఎలాంటి ఎలక్షన్స్ ఏం లేవు, ఆయన ఇంకా జమిలి ఎన్నికలు అనుకుంటున్నాడేమో, అవేమీ లేవు కాబట్టి వాళ్ళు దీన్ని వాడుకుందామన్నా వేస్ట్. కాకపోతే అక్కడ పృథ్వీ విషయంలో, అంటే ఇక్కడ పృథ్వీ మీద కోపం ఎందుకు ఉందంటే, అక్కడ సినిమా మీద కోపం కంటే కూడా గతంలో పృథ్వీకి అయిన అనుభవం ఏదైతే ఉందో వ్యక్తిగతంగా, ఇప్పుడు ఒక మనిషిని టార్గెట్ చేయాలంటే చాలా చిన్న విషయం అండి. ఇప్పుడు మిమ్మల్ని పంపించేయాలంటే మీ మీద ఏవైనా ఆరోపణలు చేయొచ్చు. ఇప్పుడు మీరు తెలియకుండా చేస్తే మీరు దొరండి, ఏదో చిన్న విషయంలో మీరు పట్టుబడితే మీరు దొంగండి, మీ మీద ముద్రేస్తారు. సరే, పృథ్వీకి ఏదో జరిగింది ఎస్వీబీసీలో, అది అయిపోయాక ఆయన బయటకు వచ్చి నేను తప్పు చేశాను వైసీపీకి వచ్చని ఆయన ఎప్పుడైతే ప్రక్షాళన కార్యక్రమం మొదలు పెట్టుకున్నాడో అప్పటి నుంచి ఆయన టార్గెట్ అయ్యాడు. నేనంటాను, మీకు ఇష్టమైతే పార్టీలో ఉంటారు, లేకపోతే లేదు. అది తెలుగుదేశమా, జనసేన, వైసీపీనా, బీజేపీనా, నీకెందుకు బాధ? ఇప్పుడు అవతలవాడు అంటే అనుకోని అని నువ్వు దులుపుకొని వెళ్ళగలిగే నైజం నీకు రాజకీయాల్లో ఉండాలి. ప్రతిదీ నన్నే అన్నారు అనుకుని నా భుజాల మీద తీసేసుకుని మీరు చెప్పినట్టుగా గుమ్మడికాయల దొంగ అంటే నేనే అనుకుంటే ఇగో ఇలాగే ఉంటుంది. అసలు పృథ్వీ అన్నదానికి నువ్వెందుకంత 11 అంటే ఎందుకు ఉలిక్కి పడాలి? మీరు 23 అంటే చంద్రబాబు నాయుడు గారు ఉలిక్కి పడలేదుగా, తెలుగుదేశం వాళ్ళు ఉలిక్కి పడలేదుగా. మేము ఎప్పుడు అనలేదని మొన్న ఎవరన్నారండి? యాంకర్ శ్యామల. నువ్వెవరితో అనడానికి? నువ్వు అసలు ఆఫ్టర్ ఆల్ నువ్వు అసలు ఆఫ్టర్ ఆల్ ఎంత శ్యామల అంటున్నాం మనం. మీ జగన్మోహన్ రెడ్డి అన్నాడు వెళ్ళి చూసుకో,
రికార్డ్స్ చూసుకో. అసెంబ్లీ సాక్షిగా 23 మంది ఉన్నారు, ఇందులో 3-4 లాగేసుకుంటే మీకు ప్రతిపక్ష హోదా ఉండదు అన్నాడు. ఇవాళ 11 సీట్లు వచ్చాక ప్రతిపక్ష హోదా అడుగుతున్నాడు సిగ్గు లేకుండా. కాబట్టి ఇప్పుడు మీరు మాట్లాడండి అంటున్నాం మనం. శ్యామల నువ్వు మాట్లాడి ఇప్పుడు అంటున్నాం. ఎందుకంటే మనం చెప్పేది ఒకటేనండి, నీకు అంకెలు వింటేనే నీకు కంపరం వచ్చేసి నీకేదో అయిపోయి నువ్వు అది వ్యక్తిని టార్గెట్ చేసేస్తాం మేము అని వైసీపీ వాళ్ళు అనుకుంటే మీరు అసలు రాజకీయాల్లో ఉండకండి. మీరు పార్టీ మూసేసుకుని ఎలాగా లక్షల కోట్లు సంపాదించుకున్నారు, విదేశాలకు పారిపోయి వ్యాపారాలు చేసుకోండి, లేకపోతే ఎంజాయ్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు పృథ్వీని అంటాం వల్ల ఇప్పుడు పృథ్వీకి కాదు నష్టం, అక్కడ ఆ సినిమా వాళ్ళకి నష్టం. పృథ్వీ క్యాజువల్గా మాట్లాడాడు, దాన్ని మీరెందుకు ఆపాదించుకున్నారు? అంటే గొర్రె అంటే ఒకళ్ళకే సంబంధించిందా, మేక అంటే ఒకళ్ళకే సంబంధించిందా? 190 మంది 190 అనుకుంటారు, మీరు బూతులు మాట్లాడతారు. మరి బూతులు ఎవరికి ఆపాదించుకోవాలి? అప్పుడు మీ ఇంట్లో వాళ్ళు కూడా ఆపాదించుకుంటారా అడుగుతున్నాం మనం. మీరు ఎదుటి వాళ్ళని తిట్టినప్పుడు బూతులు, ఒక మహిళని తిడతారు మీరు, అది మీ ఇంట్లో మహిళలకు ఆపాదించుకుంటారా మీరు? కాబట్టి అది పద్ధతి కాదండి. మీకు కోపాలుంటే వ్యక్తిగతంగా చూసుకోండి, లేదు రాజకీయంగా మీరు ధీటుగా ఎదుర్కోండి. అంతేగాని ఒక సినిమాని ఆపేస్తాము, అయితే ఒక సినిమాని మేము ఇది చేస్తాము అంటే పద్ధతి కాదు అది. ఇప్పుడు పృథ్వీ అన్నవాడు ఎందుకు మాట్లాడు? అతను వేదనతో మాట్లాడి ఉంటాడు, అతను బాధితుడు కాబట్టి మాట్లాడాడు. దానికి ధీటుగా మీరు సమాధానం ఇచ్చుకోండి మీ దగ్గర దమ్ము ఉంటే. ఇప్పుడు మీ దగ్గర లేదు కాబట్టి వాళ్ళు సజ్జలు వచ్చి బయటకు వచ్చి మాట్లాడుతున్నాడు కదా. కాబట్టి మనం ఒకటే చెప్తున్నామండి, తండేల్ సినిమా ఇవాళ విజయం అందుకుంది కాబట్టి అది మీ ఖాతాలో వేసుకోవాలి. లైలా ఇంకా రిలీజ్ కాలేదు కాబట్టి దాన్ని తొక్కేయాలి. ఇది మంచి పద్ధతి అండి. నిజంగా రాజకీయాలు తెలిసిన వాళ్ళు, విఘ్నత ఉన్నవాళ్ళు, నిజంగా రాజకీయ అనుభవం ఉంటే, ఇప్పుడు వయసు ఏం చిన్నది కాదుగా జగన్మోహన్ రెడ్డికి, వయసు ఏం చిన్నది కాదుగా సజ్జలకి, లేకపోతే మిగతా వాళ్ళకి, అందరూ పెద్దవాళ్లే ఉన్నారుగా. చంద్రబాబు నాయుడు మీద పడి ఏడ్చారు వీళ్ళందరూ. ఎవరు తక్కువ వాళ్ళని, తెల్ల జుట్టు ఉన్న వాళ్ళందరూ ఇప్పుడు 67-68 ఏళ్ళు ఉన్నవాళ్లేగా, 70 ఏళ్ళు ఉన్నవాళ్లేగా. 74 ఏళ్ళ మనిషిని పట్టుకుని ముసలాడని వెక్కిరించిన వీళ్ళు ఇప్పుడు వీళ్ళకి జుట్టు తెల్లబడి ఏం జ్ఞానం వచ్చింది మనం అడుగుతున్నాం అది. కాబట్టి ముందు జ్ఞానం నేర్చుకోండి అమ్మా. మాటల తర్వాత, ఎదురువాళ్ళని అనడం తర్వాత, ఇంకొకటి ఎదురువాడి విజయాన్ని మీ ఖాతాలో వేసుకోవాలని చూడకండి. మీరు నిజంగా కష్టపడి ఏదైనా విజయం సాధిస్తే దాన్ని ప్రచారం చేసుకోండి, ప్రజలు హర్షిస్తారు. లేదంటే మాత్రం ఇప్పటికే 11తో ఉన్నారు, ఇంకా 11 నెంబర్ కూడా మీకు వినడం ఇష్టం లేకపోతే 1 చేసేస్తారు. సో చూద్దాం మేడం. ఖచ్చితంగా తండేల్ సినిమాకి సంబంధించిన ఏదైతే క్యారెక్టర్స్ పోషించిన వాళ్ళే చెప్తున్నారు ఖచ్చితంగా ఈ గొర్రెలకి అర్థం కావట్లేదు అని చెప్పేసి. సో మొత్తానికి ఇప్పటికైనా అర్థమైందో లేదో చూద్దాం మరి. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.